చేవెళ్ల మండలంలోని మల్కాపూర్ గ్రామంలో తెలంగాణ పొల్యూషన్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో మల్కాపూర్ ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటి పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మన దేశంలో రోజురోజుకు అడవులు తరిగిపోతున్నాయని, 30% ఉన్న అడవులు 18% పడిపోయాయని, దాని వలన ఈ భూతాపం పెరిగి ఎండలు విపరీతంగా మండుతున్నాయని, కాలానుగుణంగా ఋతుపవనాలు సరిగ్గా రావటం లేదని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆయన తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో బుడిమ్యల్ పిఎస్సిఎస్ చైర్మన్ గోనె సరిత ప్రతాపరెడ్డి, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జూన్ 5 తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారు. అందులో భాగంగానే భారతదేశంలో ఎలక్షన్ ఉన్న సందర్భంలో కోడ్ ఉన్నందున 5 తారీఖు కాకుండా ఈరోజు 7 తారీఖు జరుపుకుంటున్నాం. ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పర్యావరణ దినోత్సవం అవుతుందో ఈరోజు భారతదేశం ప్రపంచాన్ని శాసించే విధంగా భారతదేశం ఉంది. కానీ పర్యావరణ పరంగా చూస్తే చాలా ఇబ్బందులు వస్తున్నాయి. భారతదేశంలో 33% ఉన్నటువంటి అడవులు ఈరోజు 18, 19, 20% పడిపోతున్నాయి. ఏదైనా అందరి బాధ్యతగా ఇదేంటి, స్కూల్ పిల్లలు కానివ్వండి, మనం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్క నాటితే ఈ పర్యావరణాన్ని రక్షించుకునే వాళ్ళం అవుతాం. గతంలో ఉన్నటువంటి ఎప్పుడైనా ఎండాకాలం వస్తే మన పెద్దలు చెట్ల కిందనో పెంకల కిందనో ఫ్యాన్లు లేకుండా, ఏసీలు లేకుండా బతికినటువంటి సందర్భాలు. ఈరోజు ఫ్యాను, ఏసీ, కరెంట్ లేకుంటే బతకలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు భూమిని పరిరక్షించుకోకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి. ఏ విధంగా అయితే మన పిల్లల్ని పెంచుకుంటున్నామో, మా అమ్మనాన్నని విధంగా మంచిగా చూసుకుంటున్నామో, అదే విధంగా కూడా చెట్లను పెంచి పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి మన పెద్దలు కానివ్వండి, మన భూమాత కానివ్వండి, గాలి కానీ అన్ని మనకు ఇవన్నిటినీ గాలి, నీరు ఏవైతే ఏ విధంగా అయితే ఇచ్చిందో అదే విధంగా రాబోయే తరాలకు మనం అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ఏదైతే పర్యావరణ దినోత్సవం ఏదైతుందో ఈ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని అందరూ